ఈ పనస్తోళ్ళని ఈ సీజన్లో మీరు తిన్నప్పుడు లోపల గింజలు వస్తాయి. అందరు తిన్న గింజలను తీసి పక్కన పెట్టుకోండి, పారేయొద్దు ఎవరు కూడా. ఈ గింజల్ని కాస్త ఒక చెక్క కానీ లేకపోతే 4 ముక్కలుగా కానీ చేసేసుకుని కుక్కర్లో పెట్టేసి నీళ్లు పోసి ఉడికిచ్చేసేయండి. పైన ప్లాస్టిక్ పొర లాంటిది ఒక తొక్క అట్లా ఉంటుంది, అది గట్టిగా ఉంటుంది, మనం తినలేము, అరగదు. దాన్ని తీసేసుకోండి, లేకపోతే అది పంటి కింద పడి తినేటప్పుడు కూరల్లో ఇబ్బంది అవుతుంది అనమాట. అలాంటి వాటిని ఆ ముక్కలుగా కోసి ఉడికించుకున్నాక పైన పొర లాంటి దాన్ని తీసేసేస్తే ఆ గింజ మెత్తగా బాగుంటుంది అనమాట. ఈ ఉడకబెట్టిన పనస గింజల ముక్కల్ని చక్క కొద్దిగా మసాలా వేసుకుని పాలు పోసి కొబ్బరి పాలు లాంటివి కూర వండుకుంటే చాలా స్పెషల్ టేస్ట్ వస్తుంది అనమాట. అది మంచిగా కుర్మాలాగా కూడా చేసుకోవచ్చు అన్నమాట, పనస గింజలతో కూడా. ఇట్లా ఏదైనా ఒక వెరైటీ మీరు అట్లా చేసుకుని కర్రీలాగా తినండి. ఈ పనస గింజల్ని ఓవెన్లో పెట్టుకుని కాల్చుకోవచ్చండి, చాలా బాగుంటాయి.